ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆ మంత్రికి పదవీ గండం తప్పదా? గవర్నర్ నిర్ణయం అతని పదవిని డిసైడ్ చేయనుందా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు గవర్నర్ సిద్ధంగా లేరా? సుప్రీంకోర్టులో ఆ నేత భవితవ్యంపై క్లారిటీ వచ్చేనా? ఆ మంత్రికి పదవి 3 నాళ్ల ముచ్చటగానే మారేనా, లేక మరో రూపంలో ఛాన్స్ వస్తుందా? ఇంతకీ ఎవరా మంత్రి? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వివిధ సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆ పదవిని అజారుద్దీన్ 6 నెలల్లోనే కోల్పోవాల్సి వస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో అజారుద్దీన్ కు కాకుండా నవీన్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అలా కాకుండా అజారుద్దీన్ కు టికెట్ ఇస్తే హైదరాబాద్ కోటాతో పాటు మైనారిటీ కోటా కింద మంత్రి పదవి దక్కేదని అందరూ అనుకున్నారు. కానీ అజారుద్దీన్ కు టికెట్ రాకపోవడంతో కేబినెట్ లో మైనారిటీలకు చోటు దక్కలేదు. దాంతో మైనారిటీలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని సర్వేలలో స్పష్టంగా వెల్లడైంది. ఎలాగైనా వ్యతిరేకతను తప్పించుకునేందుకు అనూహ్యంగా అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు మైనారిటీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కేటాయించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అజారుద్దీన్ ఏ సభలోనూ సభ్యుడు కాదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలలలోపు అజారుద్దీన్ శాసనసభ్యునిగానో లేక శాసనమండలి సభ్యునిగానో ఖచ్చితంగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30 నాటికి 6 నెలల కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అజారుద్దీన్ పేరుకు ఆమోదం తెలపాలని గవర్నర్తో ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. చీఫ్ సెక్రటరీ, అడ్వకేట్ జనరల్ గవర్నర్తో భేటీ అయి ఈ విషయంపై చర్చించారు. ఆ తర్వాత సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు సైతం గవర్నర్ దగ్గరికి వెళ్లి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశంపై చర్చించారు. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో కోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని గవర్నర్ చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఏ తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టి ఏప్రిల్ 30 నాటికి 6 నెలల సమయం పూర్తవుతుంది. గవర్నర్ సానుకూలంగా స్పందించకపోవడంతో అజారుద్దీన్ చేత మంత్రి పదవి రాజీనామా చేయించి త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో మళ్లీ అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రభుత్వం భావించింది. అయితే అది అసాధ్యమని అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి 6 నెలల కాలం పూర్తయిన తర్వాత పదవికి రాజీనామా చేసి మళ్లీ అదే సభ్యుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. ఉభయ సభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపట్టి 6 నెలలు పూర్తి చేసుకున్న వ్యక్తితో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా నియమించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సుప్రీంకోర్టు 2001లో తెలిపింది. దీంతో రాజీనామా చేసి మళ్లీ వెంటనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అజారుద్దీన్ కు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే అజారుద్దీన్ మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుంది. అయితే మంత్రి పదవి కాకపోతే అజారుద్దీన్ కు కేబినెట్ హోదాతో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అజారుద్దీన్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్నారట. మొత్తానికి ఎన్నికల స్టంట్ కోసం అజారుద్దీన్ కి మంత్రి పదవిచ్చి మైనారిటీలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆ వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరి చేతనైనా రాజీనామా చేయించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. కేబినెట్ బెర్తు చేజారితే అజారుద్దీన్ పరిస్థితి ఏంటో, మైనారిటీల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటో చూడాలి.